కాబట్టి ఈ సంఘం కూడా చాలా కష్టపడింది. కానీ ఆయన అలసిపోని సంఘం అండి, అలిగిపోయిన సంఘం అండి. నేను అలసిపోయాను, నేను ఎంతో పని చేశాను అని తనకు తాను డబ్బా కొట్టుకునే సంఘం కాదు, తనకు తాను గొప్పలు చెప్పుకునే సంఘం కాదు అండి. మనం ఎంత పని చేసినప్పుడు కూడా ప్రభువు కొరకు తక్కువ చేస్తామే అనే అభిప్రాయం మనకు ఉండాలి. నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వెంతో సహించుకున్నావు, నువ్వెంతో ఓర్చుకున్నావు. ఎఫెసీ సంఘమా, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువని నేను ఎరుగుదును. విన్నారు కదూ? కనుక అపోస్తులు, మేము అపోస్తులము అన్న వెంటనే ఈ ఎఫెసీ సంఘస్థులు వేసిన ప్రశ్న ఏమిటనగా, నువ్వు యేసు ప్రభు వారిని చూచావా అని అడిగేవారట. కనుక నేను చూడలేదు అనంటే ఇతడు దొంగ అపోస్తులుడు అని భావించేవారు. యేసు ప్రభు వారిని చూచిన వారే